ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ 10 సెకండ్స్ లోపల చెప్పేసేయాలి. ఈ రౌండ్ లో మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, 4 క్లూలు చూపిస్తాం. ఈ ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి సమాధానం చెప్పేస్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. కానీ రాంగ్ అయితే 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో నుంచి పోతాయి. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి అమౌంట్ ఒక 25,000 తగ్గుతుంది, థర్డ్ క్లూకి ఇంకో 25,000 తగ్గుతుంది, నాలుగో క్లూకి ఇంకొక 25,000 తగ్గుతుంది. ఈ రౌండ్ లో మీరు ఒకవేళ ఓడిపోతే మీరు డబ్బులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక పనిష్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సరే అయితే రెడీ? ఈ ఫోటోల ఆధారంగా వస్తువు ఏమిటో కనిపెట్టండి. దీనికి నేను మీకు ఇచ్చే 1,00,000 రూపాయల క్లూ. టైం స్టార్ట్స్ నౌ. ఒకవేళ తెలిస్తే బజర్ నొక్కాలి. చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఇలా నించొని ఉన్నారు. ఐటమ్ ఏంటి? ఒక ఐటమ్ పేరు చెప్పాలి మీరు. ఐటమ్ వస్తువు. నో, ఎవరు బజర్ నొక్కలేదు. కాబట్టి ఒక 25,000 తగ్గించి మీకు ఇంకో క్లూ ఇస్తున్నాను. క్లూ నంబర్ 2 ఏమిటో మరి. ఒక బ్రౌన్ కలర్ ఉంది, ఒక పింక్ కలర్ ఉంది. ఓకే, ఇక్కడ బజర్ నొక్కేసారు. అజయ్ ఘోష్ గారి టీం వాళ్ళు బజర్ నొక్కారు. లిప్స్టిక్స్. ఓకే, రంగులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు లిప్స్టిక్ అనుకుంటున్నారు. వస్తే మీకు 75,000 వస్తుంది, లేదంటే 75,000 మీ అకౌంట్ లోంచి పోతుంది. ఇప్పుడైతే లాక్ చేసేసాం మీ ఆన్సర్. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. గోర్లు, ఆర్టిఫిషియల్ గోర్లు. నాలుగో క్లూ నెయిల్ పాలిష్ రిమూవర్. మరి మీరు చెప్పిందేమో లిప్స్టిక్. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సాంగ్ వస్తే ఏది పట్టించుకోరు. సో అది గోల్డ్ రంగు. 75,000 ఇవ్వండి. $75,000 ఇచ్చేసారు. మీకు పనిష్మెంట్ ఉంది. స్పాంటేనియస్ గా నేను మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ప్రొడ్యూసర్ ఫోన్ చేశారా? ఫోన్ చేశారు మేడం. కాల్ మీద కాల్స్ వచ్చేస్తున్నాయి. ఏదో ఒక సీడీలో చూసి కాపీ కొట్టి పంపించేయా. చాలా అర్జెంట్ కట్టండి. అర్జెంట్ అయితే కొట్టి పంపించు తొందరగా. మరి ఏదో చేయండి మీరే. చాలా బిజీగా ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ వన్ థాట్. మా అమ్మ పిలుస్తుంది, త్వరగా సంగీతం చెప్పండి. మీ అమ్మ పిలిస్తే నీకు సంగీతం ముఖ్యమా లేకపోతే అమ్మ పిలుపు ముఖ్యమా? సంగీతమే ముఖ్యం. ఇక్కడే కూర్చో. అర్థమైందా? పిపాసి కదా. ఎవరమ్మా? ఊరు నుంచి వచ్చామండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మీ మేనేజరే ఇచ్చారు. ఒక్క నిమిషం. ఇప్పుడే ఒక ట్యూన్ వచ్చింది. రికార్డ్ చేసుకో. రెడీ 1 2 3. ఏ అంటావా, బి అంటావా, జెడ్ వరకు కొట్టి పంపించు. ఈయన నేర్చుకోవడానికి వచ్చారా? నేర్పిస్తారని తీసుకొచ్చాను. ఇంత గంభీరంగా ఉన్నారు. కొంచెం ఇంట్రోవర్ట్ అండి. అంటే ఇంట్లోనే ఉంటారా? ఏది మీకు సంగీతంలో ఏమాత్రం వచ్చు ఒకసారి పలకండి. భక్తయోగ పదన్యాసి. అంటే ఏంటి, మీరు ఇప్పుడు మనకు ఉండేటువంటి షోస్ పాడుతా తీయగా వీటికి వెళ్ళాలనుకుంటున్నారా? నేను ఏదైనా సాధించాలని కోరిక నాకు. సరే, నేను చెప్పినటువంటి పాట మీరు పాడగలిగినట్టయితే మీరు వెళ్ళగలుగుతారు. ఓకేనా? ఏ రెడీ 1 2 3 స్టార్ట్. ఏ తడిక 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 నువ్వు తెరిచిన వెదిలికి ఇక్కడికా. తడిక నువ్వు తెరిచిన నువ్వేమవుతావురా అంకే? తడిక తడిక నువ్వు తెరిచిన నువ్వేమవుతావురా? తడిక దేవుడా. మా మూర్తికి ఆప్షన్స్ ఇవ్వండి. ఏదైనా వేరే పాట. స్లోగా మెలోడీ. దిస్ టైములో నువ్వు మేడం
సంగీత విద్వాంసుడు. మొన్నే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఢిల్లీలో తీసుకున్నారు కదా మొన్నే. ఢిల్లీలో తీసుకున్నది నేను ప్లాట్ఫామ్ టికెట్. సరే ఒక పాత పాట పాడు అమ్మా. చెప్పమ్మా ఏంటి మీకు ఎలాంటి స్టైల్ కావాలి? మీ జాన్ ఈ అబ్బాయి పాడతాడు చూడు. తడికి తడిక తడికి తడిక తడికి తడికేంద్రా. అది మా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అసలు ఆ ఒక్క పాటతో సినిమా 250 రోజులు ఆడింది. తడిక తడిక తడిక. ఈ అబ్బాయి పాడతాడు చూడండి. ఇంతందం దారి మళ్ళింద భూమి పైకే చేరుకున్నదా. నేనేం చెప్పాను నీకు? ఇలా పాడితే నీకు ప్రైజ్ రాదు, ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పానా? చెప్పారు మేడం. కానీ ఏమిటా ఫస్ట్ లైన్? తడికి తడికి తడిక. ఎవడన్నా తడికి తడికి ఇంతందం ఇంతందం యో యో కందింద యో 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 ఈమె పాడుతుందండి. నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా, అనవు నువ్వు. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదన్నానా, సరదా పడితే వద్దన్నానా. సై ఈ అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చా? తడికి తడికి తడిక. కాదు, ఎందుకమ్మా ఈయన్ని ఇలా వెనకేసుకొని తిరుగుతూ ఉన్నావు? మీ దగ్గర ఏదో ఉంటది నేర్చుకుందాం అని వచ్చా. ఉన్నది ఉన్నది. ఏది తడిక 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 తడిక. కాదు, ఉండొచ్చు కదా హాయిగా అక్కడ. ఇద్దరికి ఒకటే ప్యాషన్ ఉన్నప్పుడు ఒకరి బాధ ఒకరికి అర్థం అవుద్ది కదా అని. అంటే నీకు కూడా ఎస్, సంగీతం అంటే మీరు అనుకున్నదే. ఏది సాను సా పా పా రీ రీ రే ఇవన్నీ కలిపి పాడి చేసి ఆ ప్రొడ్యూసర్ పంపించే. ఫైనలీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, చూస్తుంటే ఇందులో నిజంగానే చాలా టాలెంట్ ఉంది, మాకేమో పెద్దగా లేదు. వేరే ఎవరి దగ్గరైనా తీసుకొని. మీరు చెప్పకముందు నేను అదే చేద్దాం అనుకున్నా. సారీ మూర్తి, వెళ్ళిపోదాం పద. సరే ఉంటానమ్మా. వెళ్ళొస్తామండి. మీరు వెళ్ళండి అమ్మా, వీళ్ళ క్లాసులు ఉన్నాయి ఇంకా. చెప్పండి. పంజాబీ డోలే అయినా మన తపాంగుతే అయినా డీజే డీజే బాజే బిడ్డాని స్టైల్ ఏదైనా పడ్డగా సుక్కేలోన మన మాస్టర్ వచ్చిందంటే డీజే బాజే అంతా నచ్చే. మనకి ఈ రౌండ్ లో ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ మీరు మీ స్థానాలకు వెళ్ళండి. నాంబోలేతో చేస్తా దావత్తుంటే పిలుస్తా గల్లీ గల్లీ నేస్తా హల్లా గుల్లా చేసేస్తా. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఫోటోల ఆధారంగా ఆ ఫెస్టివల్ ఏంటో కనిపెట్టి చెప్పండి. ఏ పండుగో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. చెట్ల ఏవో చెట్లున్నాయి కొన్ని. ఒకవేళ మీరు చాలా కాన్ఫిడెంట్ అయితే నొక్కేశారు అజయ్ ఘోష్ గారి టీం. క్రిస్మస్. ఎనీవే మీరు 1 lakh బజర్ నొక్కి క్రిస్మస్ అని చెప్పేశారు. కరెక్ట్ అయితే 1,00,000, రాంగ్ అయితే 1,00,000 పోతుంది. మీ ఆన్సర్ లాక్ చేసేసాము. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఏంటి అసలు దీపావళికి కూడా ఇస్తారు గిఫ్ట్లు. ఓకే, గిఫ్ట్లు ఉన్నాయి అక్కడ. నంబర్ 3 క్లూ, నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు అంటే మనం నక్షత్రాల పండుగ చేసుకుంటూ ఉంటాం, అది. 4వ క్లూ, డిసెంబర్ 25. క్రిస్మసే కదా. క్రిస్మస్ డిసెంబర్ 20. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. లక్ష తీసుకోండి. మూడో ప్రశ్న, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. టైం స్టార్ట్స్ నౌ. ఆ క్లూ ఏంటంటే ఒక గుడి కనిపిస్తోంది. మేము ఫుడ్ ఐటమ్ అడిగాము. ఓకే చాందిని. లడ్డూవా పులిహార అన్నది కొంచెం డౌట్. నేనైతే ఒకటి చెప్పగలుగుతాం మీకు, ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్. కానీ ఏదో చెప్పనుగా. లడ్డు. లడ్డు ఫిక్స్, లాక్.
ఓకే, క్లూ నంబర్ 2. రైస్ వచ్చింది అక్కడ, వీళ్ళు లడ్డు చెప్పారు. క్లూ నంబర్ 3. చింతపండు. క్లూ నంబర్ 4. సుధీర్ బాగా కలుపుతాడని. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో డబ్బులు మేమే చెప్పాం, లడ్డు పులిహోర రెండు చెప్పాం. నేనేం చెప్పాను? రెండిట్లో ఒకటి కరెక్ట్ అన్నాను, మీరేమన్నారు? లడ్డు పులిహోర. లడ్డు తీసుకున్నా ఆయన. డబ్బులు అయిపోయాయి. ఇవ్వండి. సరే, టైం వేస్ట్ చేసి టైం వేస్ట్ చేయకుండా ఇచ్చేద్దామంట. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరేమిటో కనిపెట్టండి. 1,00,000 రూపాయల క్లూ. టైం స్టార్ట్స్ నౌ. ఒక తల్లి బిడ్డ కనిపిస్తున్నారు మనకి. కంగారు పడి బజర్ నొక్కకండి. ఒక తల్లి, ఒక బిడ్డ. ఓకే, టైం అప్. సో క్లూ నంబర్ 2, 75,000 రూపాయలు. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. కన్స్ట్రక్షన్ సైట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అజయ్ ఘోష్ గారి టీం బజర్ నొక్కారు. ఓకే, వస్తే 75,000, లేదంటే 75,000 పోతాయి. థర్డ్ క్లూ, అందులో వాడిన బండి. అండ్ క్లూ నంబర్ 4, కన్స్ట్రక్షన్ సైట్ లో ఇంజనీర్స్ వాడే క్యాప్ అండ్ ఎవ్రీబడి దేర్ ఫర్ సేఫ్టీ. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అలా మీకు 75,000 రావడంతో ఈ రౌండ్ అయిపోయింది. కానీ పనిష్మెంట్లు మిగిలిపోయాయి కాబట్టి పనిష్మెంట్లు చేసేద్దాం. సార్, కాలేజీకి అడ్మిషన్స్ కి అందరూ వచ్చేసారు. రమ్మన్రా. ఏమ్మా, ఏం పేరు? సుమా అండి. ఏ ఊరు మీది? ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ. మా మరదలు సార్. మీ మరదలా? మా బావ సార్. కాలేజ్ లో ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్. రీల్స్ కాలేజ్ లో బాగా వస్తాయని చెప్పారు. మేమిద్దరం బాగా రీల్స్ చేస్తూ ఉంటాం సార్. తర్వాత సార్, మా మేనత్ కూతురు సార్. ఇందాక వచ్చింది మరదలా? మరదలు. మేనత్ కూతురు. సెటప్ వేరే సార్. సెటప్ నువ్వు వాడు చూసుకుంటాడు. నేను చూసుకుంటాను. ఏందో చూడు, వంగి చూడు. ఇది కొంచెం వంగరా. వంగు. ఒకతేమన్నా మరదలు, ఒకతేమన్నా అత్త కూతురు. నేను స్కూల్ పెట్టింది నీ వాళ్ళందరినీ తీసుకురావడానికి అంటారా? చదువు ఇంపార్టెంట్. సార్ వచ్చిన వాళ్ళు ఎవడన్నా నీ ఊళ్ళో అయ్యి ఉండాలా? పోసే కారం 1:7. మావయ్య, ఎప్పుడే నీకు మావయ్య? ఎన్నో తరగతులు జాయిన్ అవుతా? మావయ్య ఎలా చెప్తాను. లేచి నిలబడమ్మా కొంచెం. అమ్మ జాగ్రత్త, కింద తెచ్చుకో. నాలా ఫుల్ లేదు కవరం. మావయ్య పదండి వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి. లేదమ్మా, నేను వెళ్తా, మీరు ఉండండి. వస్తుందిరా, నీకెందుకు నేను పద్ధతి కల కుటుంబం సార్. ఏందిరా ఇదే? కాలేజీ రా ఇదే? సైట్ కొడతావా? నాకా? కాలేజీ రాసిచ్చేస్తా నీకు. నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా? కాలేజీ రాసిచ్చాను రా, ఆ మాత్రం ఉన్నదా? ఎలా మా అందరి అడ్మిషన్ సంగతి ఏమైంది? మీ అందరూ అడ్మిషన్ నేను తీసుకుంటాను. నీకే అడ్మిషన్ లేదు. ఎలా? రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్. అజయ్ ఘోష్ గారు, మీ టీం వాళ్ళు లీడ్ లోకి వచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్ చాందిని, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఒక్కసారి మీరు వెళ్లే ముందు
ఓకే, ఒకసారి డైరెక్టర్ గారిని కూడా పిలిచేద్దామా? మన శివ పాలడుగు కెమెరామెన్ శ్రీను, అలాగే కెమెరామెన్ శ్రీనివాస్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అయితే మొత్తంగా మనకి ట్రైలర్ చూసేసరికల్లా అర్థమైపోతుంది, అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ టైంలో నెరవేర్చకుండా అయినా సరే ప్యాషన్ తో పోరాడినటువంటి ఒక మనిషి కథ, సపోర్ట్ చేసినటువంటి మీరు. ఓకే, సో ఈ రోజు మీరు అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. అండ్ పైగా పార్టిసిపేట్ చేశారు ఈ రౌండ్ లో, వాళ్ళకి అలాగే వీళ్ళకి బోలెడంత ప్రోత్సాహాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ చాందిని, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, శివ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. పంజాబీ డోలే అయినా మన తపాంగుతే అయినా డీజే బాజే